హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓకే, టుడే వీడియో వచ్చేసి గారెలండి. పొట్టు మినపప్పుతోటి చాలా టేస్టీగా ఉంటాయి గారెలు అనేవి నార్మల్ పప్పుతో కన్నా. సో నేనైతే పొట్టు మినపప్పుతోటి గారెలు చేస్తానండి. సో ఫస్ట్ గారెలకి వాటర్ కన్నా చింతపండు వాటర్ తోటి మనం చేతికి అప్లై చేసి ఆ వాటర్ అప్పుడు గారెలు వేసినట్లయితే క్రిస్పీగా మంచి కలర్ వచ్చి చాలా బాగుంటాయండి. ఈ టిప్ని అయితే మీకు చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఈ టిప్ మీరు యూజ్ చేసేయండి. నేనైతే గారెలు వేసినప్పుడైతే చింతపండు వాటర్ చేతికి అప్లై చేసి వేసుకుంటాను. చాలా బాగుంటాయండి. మీరు కూడా ఈ టిప్ని ట్రై చేయండి. చికెన్ కర్రీ అయితే చేసేసానండి. సో ఇప్పుడు నార్మల్గా రైసే కాకుండా మేము ఉన్నది నలుగురమే. సో ఒక బుజ్జి గ్లాస్తో అయితే పప్పు నానబెట్టి జస్ట్ అలా ఒక 4 గారెలా వేసాను. రొటీన్గా కాకుండా డిఫరెంట్గా కొంచెం గారెలు కూడా మనం ముంచుకొని తింటే చాలా బాగుంటుంది కదా రైస్తో కాకుండా అని చెప్పేసి. సో ఈరోజు వీడియో వచ్చేసి ఇదండి. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. పొట్టు మినపప్పుతో ట్రై చేయండి. ప్లెయిన్గా కాకుండా చాలా టేస్ట్గా ఉంటుందండి. అండ్ చింతపండు వాటర్ కూడా యూస్ చేసి గారెలు వేయండి, అదిరిపోతుంది. కలర్ కూడా బాగా వస్తుంది. చూసారు కదా, చక్కగా ఉడుకుతాయి కూడా అండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో మీరైతే ఇలాగా చేయండి. ఇదే నా టిప్. ఇలా అన్నీ వేసేసుకుంటున్నానండి. ఒక 10 గారెల్లా వచ్చాయి, సరిపోతుంది. మనిషికి 2 తిన్నా సరే, ఎక్కువ చేసుకున్నా తినబుద్ధి అవ్వదండి. సో అలానే నేను ట్రై చేశాను అనమాట. కర్రీ అలాగే చేశాను కదా, గారెలు కూడా చేయాలనిపించింది. సో అందుకని ఓకేనండి. నా వీడియోస్ని అయితే లైక్ చేయండి. కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. సపోర్ట్ హర్. చూసారు కదా, చికెన్ రెడీ, గారెలు రెడీ. కుమ్మేద్దాం ఇంకా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.